గుడ్ మార్నింగ్. 1947లో భారతదేశ జనాభా 35 కోట్లు దాదాపు. అందులో విద్యావంతులు 19% ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాశారు. అప్పుడు చాలామంది అవిద్యావంతులు ఉద్యమంలో పాల్గొన్నారు స్వాతంత్రానికి ముందు. కాబట్టి వాళ్ళందరూ చదువురాని వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. కాబట్టి అప్పుడు మన విద్యా సౌకర్యాలు తక్కువ ఉండేవి. కాబట్టి మనల్ని పరాయి వాళ్ళు పాలించారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రాజకీయ పరిపత్తి పాలన అంటే వార్డు నంబర్ నుండి రాష్ట్రపతి వరకు ఏ విద్యార్హత లేకపోయినా వాళ్ళకు ఆ పదవి, ఆ స్థానం ఇవ్వాల్సి ఉంటుందని భారత రాజ్యాంగంలో కూర్చారు. అది జరిగి ఇప్పటికీ 78 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా విద్యను ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వం ఒక రకంగా విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కనీసం ఒక వార్డు నంబర్ కూడా విద్యార్హతను నిర్ణయించే శక్తి ఈ ప్రభుత్వానికి రాలేదు. వార్డు నంబర్ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఇలాంటి వాళ్ళకు కనీసం ఎమ్మెల్యేకు ఒక ఎంపీ స్థాయి వాళ్ళకు కూడా విద్యార్హత అనేది కనీస విద్యార్హత అన్న ఉండాలి కదా. దాన్ని కూడా ఇంతవరకు మన భారత రాజ్యాంగంలో చేర్చలేదు. ఎందుకో మరి అర్థం కాదు. కానీ స్థానిక ఎన్నికల్లో అంటే రేపు వచ్చే ఎన్నికల్లో మనం కొంచెం జాగ్రత్త వహించి విద్యావంతులకు, జ్ఞానవంతులకు, కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఆ పదవులు అప్పచెప్తే మన బాధ్యత కొంచెం ఉంటుంది. ఎందుకంటే మనం ఓటేసేది మనం కాబట్టి మన బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఆలోచించి ఓటేయండి తప్పకుండా. గ్రామ సర్పంచ్ కానీ, వార్డు నంబర్ కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎవరిని ఎన్నుకున్నా కనీస విద్యార్హత ఉన్న వాళ్ళను, కనీసం ఒక వార్డు నెంబర్ ఎన్నుకుంటే కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళనైనా ఎన్నుకోండి. ఇది కంపల్సరీ పాటించండి. ఒక సర్పంచ్ ఎన్నుకుంటే కనీసం డిగ్రీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయినా కనీసం మినిమం డిగ్రీ, ఏదైనా ఒక డిగ్రీ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళని ఎంచుకుంటే బాగుంటుంది. ఆ రకంగా ఆలోచించండి. ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ సర్పంచ్ ఎలక్షన్లో విద్యావంతులకు ఓటేయాలని, అందరూ విద్యావంతులు రాజకీయాలలోకి రావాలని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ఆశించి ఓటేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఒక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులను చేసే ప్రయత్నంలో మొదటి అడుగు ఈ సర్పంచులు, వార్డు నంబర్లే. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అందరూ చదువుకున్న వాళ్ళకి ఓటేయండి. ఫస్ట్ సెలక్షన్ ఈ బెస్ట్ సెలక్షన్. విద్యావంతులు ఎవరైనా మంచిదే, వాళ్ళకు ఓటేసే ప్రయత్నం చేయండి. రెండో అంశం ఏంటంటే ఖచ్చితంగా పేదవారిని చూసి ఓటేయండి. బాగా డబ్బున్న వాళ్ళైతే వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మనం ఏమీ అడగలేం. కాబట్టి ఖచ్చితంగా పేదవాళ్ళని, కాస్త స్థానికంగా ఉండి మధ్యతరగతి వాళ్ళకు ఓటేసే ప్రయత్నం చేయండి. ఒకటి విద్యావంతులు, రెండోది పేదవాళ్ళు, మూడోది చక్కగా మాట్లాడడానికి అవగాహన ఉండి మాట్లాడడానికి ఎక్కువ వాళ్ళ యొక్క మాట్లాడే విధానం ఏ రకంగా ఉంది, మర్యాదగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు చూసి ఓటేయండి. ఇది మూడో అంశం. నాలుగో అంశం యువకులకు ఓటేయండి. యువకులకు, నిరుద్యోగులకు చాలా ఏళ్ళ సంధి పాలిస్తున్నారు. కానీ మన గ్రామాలు అంతా అభివృద్ధి చెందినట్టుగా కనిపించడం లేదు. ఏమనంటే స్ట్రీట్ లైట్లు ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఏమేమి ఉంటాయో మీకు తర్వాత వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. గ్రామ పంచాయతీ యొక్క విధులు ఏమిటి అనేది నేను తర్వాత చేస్తాను. అది తర్వాత మీకు చెప్తాను. ఖచ్చితంగా ఉంటుంది ఆ వీడియో. అలాగే యువకులకు ఓటేయండి. కనీసం 40 సంవత్సరాల లోపులకు ఓటేయండి. మరీ వృద్ధులకు ఓటేసి ఇబ్బంది పడదు. అది వార్డు నంబర్ అయినా, సర్పంచ్ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా ఏదైనా మంచిది. ఖచ్చితంగా యువకులకు ఓటుంది. ఇక తర్వాత అంశం స్థానికంగా ఉన్నవారికి ఓటేయండి. స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళకు ఓటేయండి. ఇక్కడ ఓటు వేసుకొని ఎక్కడో పట్టణంలో వాళ్ళు బతికితే మరి మన సమస్యలు పరిష్కరించాలి. కాబట్టి ఖచ్చితంగా స్థానికులకు ఓటేయండి. ఇంకొక అంశం, నేర చరిత్ర లేని వారికి ఓటేస్తే చాలా మంచిది. ఎందుకంటే
ఇప్పటికే భారత ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఏం చేయలేకపోతాయి. వాడు నేరస్తుడిని మనం ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మనమే ఇక్కడనే వాళ్ళని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాలి. అంటే పక్కకు దుబ్బడం మొదలు పెడితే మన ఓటు ద్వారా నేరస్తులు తక్కువ మంది రాజకీయాలకు పోయే అవకాశం ఉంటుంది. నేరస్తులను పక్క పెట్టండి. అలా ఎక్కువ నేరం చేసిన వాళ్ళకు ఏ పదవి ఇవ్వద్దు. ఇది ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. తర్వాత అంశం, చక్కని జ్ఞానవంతులై ఉండాలి. వాళ్ళు కనీసం అవగాహన కలిగి జ్ఞానం కలిగి ఉంటే పాలియడానికి, ఆ ప్రజల మీద ప్రేమ చూపించడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చక్కని వ్యక్తులకు మంచి సర్పంచులను ఎన్నుకోండి, మంచి వార్డు నంబర్లను గెలిపించుకోండి. రేపు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీలను కూడా స్థానికంగా ఉండేవాళ్ళు, మంచి విద్యావంతులను, నిరుద్యోగులను, పేదవాళ్ళను, స్థానికంగా ఉండేవాళ్ళు, ఇలాంటి అంశాలు చూసి ఓటేశారనుకోండి, ఖచ్చితంగా చక్కని పాలన ఉంటుంది. ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిటిజన్ సినన్న యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.